ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసు నామములో మీ అందరికి శుభాభివందనాలండి. నేను మీ జ్ఞానసుందరండి. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనుష్య కుమారుడు తన మహిమతో సమస్త దూతలతో ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడటండి. మనకి తీర్పు జరిగేటప్పుడు ఆసీనుడై ఉంటాడంట. అప్పుడు మనల్ని పాపాత్ముల్ని పాపాత్ములు ఎడమ ప్రక్కన, పుణ్యాత్ములు కుడి ప్రక్కన, మేకలని మరి వేరు చేసినట్లు, గొర్రెలను వేరు చేసినట్లు మనల్ని కూడా వేరు చేస్తాడంట ప్రభు. అయితే కుడి ప్రక్కన ఉన్న వారిని చూసి నేను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీకు అన్ని సమస్తము నేను మీకు ఇస్తాను, మీకు పరలోక రాజ్యం ఉందని మరి ప్రభు చెప్తారంట. మరి చెప్పి ఏమంటారంట, నేను నా రాజ్యమును స్వతంత్రించుకుని అన్నప్పుడు నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికి గొంటిని, దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని, బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటిని, నన్ను హాస్పిటల్కి చూడటానికి వచ్చారు, అందుకే మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని అన్నప్పుడు వీళ్ళు అంటారంట కుడివైపున, ప్రభువా మేమెప్పుడు నీకు భోజనం పెట్టినాం, మేమెప్పుడు మీకు వస్త్రాలు ఇచ్చినాం అని అడిగినప్పుడు ఈయన సహోదరులు అల్పులైన వారిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్టు అంటారంట. అయితే ఎడమవైపున ఉన్నటువంటి మరి పాపాలు ఎక్కువగా చేసిన వాళ్ళని అంటారంట, మీరు నిత్య నరకాగ్నిలోకి పోండి, నాకు భోజనం పెట్టలేదు, మరి మంచినీళ్ళు ఇవ్వలేదు, నన్ను చూడటానికి రాలేదు, నాకు బట్టలు ఇవ్వలేదు, చెరసాల్లో ఉంటే కూడా నన్ను పరామర్శించలేదు, మీకు నిత్య నరకాగ్ని అని చెప్తారంట. నువ్వెప్పుడు వచ్చినావు ప్రభా, మేమెప్పుడు ఇవ్వలేదు అన్నప్పుడు మిక్కిలి అల్పులైన వీరిలో ఎవరికి చేసినా నాకు చేసినట్లే, కానీ మీరు చెయ్యలేదు కాబట్టి మీరు నిత్య శిక్షకు మరి గురి అవుతారు, నీతిమంతులు నిత్య జీవానికి పోతారు, పాపాత్ములు నిత్య శిక్షకు గురి అవుతారని ప్రభు చెప్పి తీర్పు చెప్తారు. మనం కూడా తీర్పులో నిలబడతాం. కాబట్టి మనము ఏ కుడివైపున ఉంటామా, ఎడమవైపున ఉంటామా, గొర్రెల్లాగా ఉంటామా, మేకల్లాగా ఉంటామా మరి మనకి తెలుసు. మన మనసును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నీతిని బట్టి, మన సత్యాన్ని బట్టి మనం ఎలా ఉంటున్నామో, ఈ లోకంలో ప్రభువుకు దగ్గర ఏ మనసాక్షి కలిగి ఉంటున్నామో మరి మనకు తెలుసు. కాబట్టి మనం ఇప్పుడే ఈరోజే నేడే నిర్ణయించుకొని మరి మనము మరి కుడివైపున నిల్చొని నిత్య మరి ఆనందము ఆయన సన్నిధిలో పొందాలని మరి మిమ్మల్ని అందరినీ మనం అందరం కూడా పాపాత్ములుగా ఉండి మరి రక్షణ పొందాలని మరి నేను వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.